ఛానల్. ఈ వీడియోలో కార్తీక మాసం నెల రోజులు తిథులు బట్టి మనం ఏ పని చేయాలి, ఏ రోజు ఏ దానం చేయాలి, ఎప్పుడు ఏ పూజ చేయాలి, మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, ఈ మాసంలో వచ్చే తిథులు విశిష్టత ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. అన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఈ వీడియో మీకు యూస్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే కార్తీక మాసం నెల రోజులు మనం ఎలాంటి నియమాలు పాటించి ఎలా పూజ చేసుకోవాలనేది అర్థమవుతుంది. అయితే కార్తీక మాసం నెల రోజులు మనం ఇంట్లో సింపుల్ గా పూజ ఎలా చేసుకోవాలనేది అన్ని విషయాలు కూడా షేర్ చేస్తూ నేను వీడియో అయితే షేర్ చేశానండి. మాసంలో వచ్చే తిథుల విశిష్టత గురించి తెలుసుకుందాం. ముందుగా కార్తీక మాసం అంటేనే అన్ని మాసాల్లో కన్నా పవిత్రమైన మాసమే కార్తీక మాసం. ఈ మాసంలో చేసే స్నానాలు, దానాలు, పూజలు, నోములు, వ్రతాలు ఇలా ఏం చేసినా సరే అత్యంత ఫలితాన్ని అయితే అందిస్తాయి. కనీసం ఈ మాసంలో ఒక్క చిన్న దీపం వెలిగించినా సరే మనం చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోయి పుణ్యం లభిస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే అన్ని తిథులు, అన్ని రోజులు కూడా చాలా విశేషమైనవండి. ఈ రోజు మంచిది, ఈ రోజు మంచిది కాదు అనే మాటే లేదు. ఈ మాసంలో ఏ పనైనా, ఏ రోజైనా, ఏ తిథి రోజునైనా సరే చేసుకోవచ్చు. అంతటి విశేషమైన మాసమే ఈ కార్తీక మాసం. అయితే ఈ 2025 సంవత్సరంలో ఈ కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంత వరకు ఉంటుందంటే 2025 అక్టోబర్ 22 బుధవారం నుండి కార్తీక మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. అంటే రేపటి నుంచి మనకి కార్తీక మాసం అనేది మొదలవుతుంది. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే నవంబర్ 20వ తేదీన గురువారంతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఈ మాసంలో వచ్చే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క విశిష్టత ఉంటుందండి. అన్ని తిథులు కూడా చాలా విశేషమైనవి. అయితే ఏ తిథి ఎప్పుడు వచ్చింది, మనం చేయవలసిన పనులు ఏమిటి అనేవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 2025 అక్టోబర్ 22 బుధవారం కార్తీక శుద్ధ పాడ్యమి. ఈ రోజు నుండే మనకి కార్తీక మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రోజు తెల్లవారుజామునే నిద్ర లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్నటువంటి ఏదైనా ఆలయానికి వెళ్లి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు చూడమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని దర్శించుకోండి. ఇంకా కార్తీక మాసంలో రెండో రోజు అక్టోబర్ 23 గురువారం విద్యా తిథి. ఈ రోజే భగిని ఆస్త భోజనం యమద్వితీయాన్ని జరుపుకుంటారు. ఈ రోజు సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణాలు చెబుతున్నాయి. అలాగే తన త్రయోదశి రోజున యమదీపం పెట్టుకోలేని వారు ఈ రోజు పెట్టుకోవచ్చు. ఇంకా కార్తీక మాసంలో మూడవ రోజు అక్టోబర్ 24 శుక్రవారం తదియా తిథి. ఈ రోజు త్రిలోచన గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారండి. అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వలన సౌభాగ్యం. ఇంకా కార్తీక మాసంలో వచ్చే నాలుగవ రోజు అక్టోబర్ 25 శనివారం చవితి. దీన్నే కార్తీక శుద్ధ చవితి అని అంటారు. ఈ రోజు నాగుల చవితి పండుగను జరుపుకుంటారు. నాగుల చవితి సందర్భంగా ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పుట్టలో పాలు పోస్తారు. ఇంకా అక్టోబర్ 26 ఆదివారం పంచమి. దీన్నే నాగ పంచమి లేదా జ్ఞాన పంచమి అని అంటారు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు, అర్చనలు చేయించుకున్న వారికి నాగదోషాలన్నీ కూడా తొలగిపోయి జ్ఞాన వృద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి త్రినాథ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. అక్టోబర్ 27 సోమవారం షష్ఠీ తిథి వచ్చిందండి. పైగా ఈ రోజే కార్తీక మాసంలో వచ్చే మొదటి సోమవారం కూడా. ఈ రోజు శివుడికి అభిషేకాలు చేయించుకుంటే చాలా మంచిది. అలాగే ఈ రోజు బ్రహ్మచారికి ఎర్రగల్ల కండువ దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇంకా అక్టోబర్ 28 మంగళవారం సప్తమి తిథి. ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వలన ఆయుష్ వృద్ధి చెందుతుంది. అక్టోబర్ 29 బుధవారం అష్టమి తిథి. ఈ అష్టమిని గోపాష్టమి అని అంటారు. ఈ రోజు గోవులకి పూజ చేయడం వలన విశేష ఫలితాలు కలుగుతాయి. ఇంకా అక్టోబర్ 30 గురువారం నవమి శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తుందండి. అందుకని ఈ రోజు కోటి సోమవారంగా జరుపుకుంటారు. అలాగే నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరిస్తారు. ఇంకా అక్టోబర్ 31 శుక్రవారం దశమి తిథి. ఈ దశమి రోజు రాత్రి నుండి విష్ణు పూజ ప్రారంభిస్తారు. నవంబర్ 1 శనివారం కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశినే ప్రబోధిని ఏకాదశి, బోధన ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తారు. ఈ రోజే శ్రీ మహావిష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి మేల్కొంటారని అంటారు. ఈ రోజుతో చాతుర్మాస్య వ్రతాలు కూడా ముగుస్తాయి. అందుకని ఈ రోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. నవంబర్ 2 ఆదివారం ద్వాదశి. ఈ ద్వాదశినే క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజు ఉసిరి మొక్కకి, తులసి మొక్కకి వివాహం జరిపిస్తారు. ఈ ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపాలు నశిస్తాయి. నవంబర్ 3 సోమవారం త్రయోదశి. శివుడికి ఎంత ఇష్టమైన త్రయోదశి తిథి రోజున రెండో సోమవారంతో కలిసి రావడం చాలా విశేషం. ఈ రోజు శివయ్యకి పూజ చేసిన, అభిషేకాలు నిర్వహించిన, సాలగ్రామాలు దానం చేసిన సర్వ కష్టాలు నశిస్తాయి. ఇంక తర్వాత నవంబర్ 4 మంగళవారం చతుర్దశి. దీన్నే వైకుంఠ చతుర్దశి అని కూడా
కూడా అంటారు. ఈ వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుమూర్తిని శివుడిని ఇద్దరిని కలిపి పూజిస్తారు. ఈ చతుర్దశి రోజున పాషాణ చతుర్దశి వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ కార్తీక మాసంలో వచ్చే అత్యంత పుణ్యమైన తిథే పౌర్ణమి తిథి. ఈ పౌర్ణమి తిథి నవంబర్ 5వ తేదీన బుధవారం వచ్చిందండి. ఈ మహా పవిత్రమైన రోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణం దర్శనం చేసుకోవడం వలన, అలాగే 365 వత్తులు వెలిగించడం వలన సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. నవంబర్ 6 గురువారం కార్తీక బహుళ పాడ్యమి. ఈ రోజు ఆకుకూర దానం చేస్తే శుభం జరుగుతుంది. నవంబర్ 7 శుక్రవారం విధియ తిథి. ఈ రోజు ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం వలన విశేష ఫలాలను అందిస్తుంది. ఇంకా నవంబర్ 8 శనివారం తదియ తిథి. ఈ రోజు పండితులకి గురువులకి తులసి మాలల్ని సమర్పించడం వలన తెలివితేటలు వృద్ధవుతాయి. ఇంకా నవంబర్ 9 ఆదివారం చవితి. ఈ రోజు సంకష్టహార చతుర్థి వ్రతాన్ని జరుపుకుంటారు. గణపతిని గరికతో పూజించిన వారికి సంకటాలన్నీ కూడా తొలగి సకల సంపదలు కలుగుతాయి. అలాగే ఈ రోజు ఆరుద్ర నక్షత్రంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ రోజు శివ పూజ చేసుకున్నా లేదంటే త్రినాథ మేళ జరుపుకున్నా చాలా మంచిది. ఇంకా తర్వాత నవంబర్ 10 సోమవారం పంచమి తిథి. ఈ రోజు కార్తీక మాసంలో 3వ సోమవారం చాలా విశేషమైన రోజు. ఈ రోజు శివుడికి పూజ చేసి అభిషేకాలు నిర్వహించాలి. ఈ రోజు పశుపక్షాదులకి నీళ్లు పెట్టడం, చీమలకి నూకలు చల్లడం, సునకాలకి అన్నం తినిపించడం లాంటివి చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇంకా నవంబర్ 11 మంగళవారం 2 తిథులతో కలిసి వచ్చిందండి. ఒకటి షష్ఠి, రెండవది సప్తమి. మంగళవారం షష్ఠి తిథితో కలిసి రావడం చాలా విశేషం అండి. అందుకని ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించిన, గ్రామ దేవతలకి పూజ చేర్పించిన మంచి చేకూరుతుంది. అలాగే ఈ రోజు సప్తమి తిథి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజు జిల్లేడు పువ్వులతో మాలగుచ్చి ఈశ్వరుడికి సమర్పించడం వలన సంపదలు వృద్ధి చెందుతాయి. ఇంక తర్వాత నవంబర్ 12 బుధవారం అష్టమి. బుధవారంతో కలిసి వచ్చినటువంటి అష్టమిని బుధాష్టమి అని అంటారండి. ఈ రోజున కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవునికి అంటే కుక్కకి సమర్పించడం వలన ధనప్రాప్తి కలుగుతుంది. నవంబర్ 13 గురువారం నవమి. ఈ రోజున వెండి లేదా రాగి కలశాలలో నీరు పోసి పండితునికి దానం ఇస్తే పితృదేవతలు తరిస్తారు. ఇంక నెక్స్ట్ నవంబర్ 14వ తేదీన శుక్రవారం దశమి. ఈ రోజు అన్న సంతర్పణ చేసిన వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వలన వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి. ఇంకా నవంబర్ 15వ తేదీన శనివారం ఏకాదశి. ఈ రోజు విష్ణు ఆలయాల్లో దీపారాధన చేసి పురాణ శ్రవణం, పఠనం, జాగరణ చేసిన వారికి విశేష ఫలప్రదం కలుగుతుంది. నవంబర్ 16 ఆదివారం ద్వాదశి. ఈ రోజు అన్నదానం చేయడం వలన లేదంటే స్వయం పాకదానం చేయడం వలన మనం చేసిన దోషాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు చేకూరుతాయి. ఇంకా తర్వాత నవంబర్ 17 సోమవారం త్రయోదశి. ఈ రోజు కార్తీక మాసంలో 4వ సోమవారం. ఈ రోజు నవగ్రహ ఆరాధన చేయడం వలన గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ త్రయోదశి తిథి 18వ తేదీని కూడా ఉంటుందండి. అంటే నవంబర్ 18 మంగళవారం కూడా మనకి త్రయోదశి తిథి కొనసాగుతుంది. ఈ రోజు శివుడికి ఎంతో ఇష్టమైన మాస శివరాత్రి పూజని జరుపుకుంటారు. ఇంకా నవంబర్ 19 బుధవారం చతుర్దశి. దీన్నే కృష్ణంగార చతుర్దశి అని అంటారు. ఈ రోజు ఈశ్వరార్చన చేసిన వారికి, అభిషేకాలు నిర్వహించిన వారికి అపమృత్య దోషాలు, గ్రహ బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇంకా కార్తీక మాసంలో ఆఖరి రోజు 2025 నవంబర్ 20 గురువారం అమావాస్య. ఈ అమావాస్యనే కార్తీక అమావాస్య అని అంటారు. ఈ రోజు పితృదేవతల పేరు మీద అన్నదానం చేసిన లేదా ఉప్పు పప్పులతో కూడినటువంటి సమస్త సామాగ్రిని దానం చేసిన పెద్దలకు నరక బాధలు తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. ఈ రోజుతో కార్తీక మాసం అనేది ముగుస్తుంది. ఈ కార్తీక మాసం పూజా ఫలితం మనకి కలగాలి అంటే కార్తీక మాసం ఆఖరి రోజున వచ్చే పోలీస్ వర్గం పూజనైతే తప్పనిసరిగా చేయాలండి. అయితే ఈ పోలీస్ వర్గం పూజ ఎప్పుడు చేసుకోవాలి, పూజ సమయాలు ఏమిటి అనేవన్నీ కూడా నేను అన్ని కూడా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామున నిద్ర లేచి ఆ స్వామివారికి దీపారాధన చేసుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే ఈ నెల రోజులు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా, ఉల్లి వెల్లుల్లి తినకుండా సాత్వికమైన భోజనం తీసుకుంటూ ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేసుకొని ఆ శివయ్యకి అభిషేకాలు నిర్వహించి పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు వీలుంటే సముద్ర స్నానం గాని, నదుల దగ్గరికి గాని వెళ్లి స్నానాలు ఆచరించాలి. ఈ కార్తీక మాసంలో సోమవారాల్లో గాని, కార్తీక పౌర్ణమి రోజున గాని దీపదానం చేస్తే చాలా మంచిది. ఉపవాసం ఉండగలిగే వారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేయవచ్చు. మీకు వీలున్నంతలో కార్తీక పురాణాన్ని రోజుకో అధ్యయనం చదవడం శుభప్రదం. ఈ కార్తీక మాసంలో రోజు దీపారాధన చేయలేకపోయినా కనీసం కార్తీక సోమవారాల్లో, ఏకాదశుల్లో పౌర్ణమి రోజైనా సరే దీపం వెలిగించుకొని ఆ స్వామివారికి పూజ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఇంట్లో పూజ చేసుకోవడం వీలు కాకపోతే కనీసం గుడి దగ్గరికైనా సరే వెళ్లి అక్కడ ఉన్న స్వామివారికి అభిషేకాలు నిర్వహించి ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ విధంగా ఈ కార్తీక మాసం నెల రోజులు ఆ స్వామివారికి భక్తి శ్రద్ధలతో
ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి తప్పకుండా మోక్షం లభిస్తుంది, సర్వ పాపాలు నశిస్తాయి, ఆ పరమశివుడి ఆశీర్వాదం కలుగుతుంది. ఇవేనండి కార్తీక మాసంలో వచ్చే తిథులు, వాటి ప్రత్యేకతలు, నియమాలు. ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్నారని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.